సౌత్ పార్స్ ఇరాన్ ఇంధన అవసరాలు తీర్చే ఒక అత్యంత కీలకమైన సహజ వాయు క్షేత్రం. తాజాగా ఈ క్షేత్రంపై అమెరికా దాడి చేయడంతో ఇరానియన్లకు ఒక్కసారిగా విద్యుత్ కష్టాలు వచ్చి పడ్డాయి. వింటర్లో కూడా ఇళ్లను వెచ్చగా ఉంచే హీటింగ్ వ్యవస్థలు మొదలు పరిశ్రమల్లో ముడిసరుకు వరకు ఇదే సౌత్ పార్స్ నుంచి సరఫరా అయ్యే సహజ వాయువునే ఇరాన్లో ఉపయోగిస్తున్నారు. పర్షియన్ గల్ఫ్లో ఉన్న ఈ సహజవాయు క్షేత్రం ప్రపంచంలోనే అతి పెద్దది. ఇది ఇరాన్లోని అసలుయే అనే సిటీకి సమీపంలో పర్షియన్ గల్ఫ్ సముద్ర తీరంలో ఏకంగా 9,700 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఈ 5 దశాబ్దాల క్రితం ఇక్కడ సహజవాయు నిల్వలను తొలిసారిగా కనుగొన్నారు. ఇంతటి భారీ నిల్వలను సొంతంగా ప్రాసెస్ చేసి నిల్వ చేసి వ్యాపారం చేసే శక్తి సామర్థ్యాలు ఇరాన్కు లేవు. దీంతో పొరుగు దేశం ఖతర్ను సాయం కోరింది. ఖతర్ అలాగే ఇరాన్లు సంయుక్తంగా ఈ న్యాచురల్ గ్యాస్ ఫీల్డ్ను అభివృద్ధి చేశాయి. Oh my God! अब यार बात क्यों रहे हो? ఇరాన్ ప్రధాన భూభాగం వైపు ఉన్న క్షేత్రాన్ని సౌత్ పార్స్గా, మిగతా క్షేత్రాన్ని నార్త్ ఫీల్డ్గా పిలుస్తున్నారు. నార్త్ ఫీల్డ్ను ఖతర్ నిర్వహిస్తోంది. మొత్తం సహజవాయు క్షేత్రంలో 33% భూభాగాన్ని సౌత్ పార్స్గా పిలుస్తారు. దీని మీదే అమెరికా దాడి చేసింది. ఇరాన్ 80% దేశీయ న్యాచురల్ గ్యాస్ అవసరాలను సౌత్ పార్స్ క్షేత్రమే తీరుస్తోంది. అమెరికా, రష్యా, చైనా తర్వాత ద్రవరూప సహజవాయువును అత్యధికంగా ఉపయోగిస్తున్న దేశం ఇరాన్ ఈ క్షేత్రంలో తయారైన లిక్విడ్ న్యాచురల్ గ్యాస్తోనే దేశవ్యాప్తంగా విద్యుత్ను తయారు చేస్తోంది. ఇరాన్ పరిశ్రమల్లో ముడి పదార్థంగా కూడా ఇదే గ్యాస్ అక్కడికొస్తోంది. దేశ ఇంధన జీవనాడిగా మారిన సౌత్ పార్స్పై అమెరికా దాడులతో ఇరాన్లో ఇంధన కష్టాలు అనూహ్యంగా పెరిగాయి. తమ ప్రాణాధార వ్యవస్థ మీదే దాడులు జరగడంతో ఇరాన్ ఇకపై మరింతగా దాడులతో చెలరేగిపోయే ప్రమాదం ఉందని అనలిస్టులు చెబుతున్నారు.